అమెరికా పాకిస్తాన్ను టిష్యూ పేపర్ లాగా వాడుకుంది. టిష్యూ పేపర్ కూడా కాదు, టాయిలెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకుంది. ఇదేదో మన దేశం కథ ఆరోపిస్తున్నది. పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి బహిరంగంగా చెప్తున్నమాట. మీరే చూడండి ఏమంటున్నాడు. ये मजहबी मुनाफरत जो है डिलिबरेटली उसको हवा दी गई। मैं अभी अपने फोन पे जो है यूनाइटेड नेशंस में तकरीर की हुई है हिलरी क्लिंटन, उसने सब कुछ बयान किया हुआ है। वो इसमें चलाए इसके ऊपर कि किस तरह पाकिस्तान को उन्होंने इस्तेमाल किया। लैंडमार्क तकरीर है उसकी, और वो किस तरह एक टिश्यू पेपर की तरह, टिश्यू पेपर तो फिर भी टॉयलेट पेपर की तरह हमें छोड़ के जाते हैं। అంటే ఇప్పటికైనా మరి పాకిస్తాన్కి అర్థమవుతుందా ఈ విషయం? ఇప్పుడు హిపోక్రసీ చూడండి. ఒకవైపు ఏమో ఆ దేశ రక్షణ మంత్రి మమ్మల్ని టాయిలెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకున్నారు అని ఒకవైపు దేశ రక్షణ మంత్రి చెప్తాడు. దేశ ఆర్మీ చీఫ్ ఏమో వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్తో భోజనం చేసి ట్రంప్ను నోబెల్ ప్రైజ్కు నామినేట్ చేసి ఆ తర్వాత మినరల్స్ రేర్ ఎర్త్తో కూడినటువంటి ఒక పెద్ద బ్రీఫ్ కేస్ ప్రజెంట్ చేస్తారు. బెలూచిస్తాన్లో ఒక పోర్టును డెవలప్ చేయమని అమెరికాకి అప్పచెప్తారు. పాకిస్తాన్లో ఉన్నవి లేనివి సహజ వనరులు అన్నీ తీసుకోమని చెప్తారు. మీకు రేర్ ఎర్త్సే కాదు, పెట్రోలియము, నేచురల్ గ్యాస్ ఇవన్నీ తీసుకోండి అని చెప్తారు. పాకిస్తాన్ అమెరికా దగ్గర నుంచి F-16 యుద్ధ విమానాల ప్యాకేజ్ పొందుతుంది. అమెరికాతో డిఫెన్స్ రిలేషన్షిప్ పెంచుకుంటామని చెప్తుంది. ఇవన్నీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ డ్యూయట్లు పాడుతుంటాడు. అసీం మునీర్ టెరిఫిక్ గై అంటుంటాడు. గాజా ప్రజలను ఊచకోత కోసింది మర్చిపోయి ట్రంప్ నాయకత్వంలో బోర్డర్ పీస్లో చేరి హమస్ను డీమిలిటరైజ్ చేయడానికి కూడా సహకరించడానికి కూడా పాకిస్తాన్ సిద్ధపడుతుంది. సో వీటన్నిటిని దేనికి ఇండికేషన్ ఇదంతా పాకిస్తాన్ ఒకవైపు అమెరికాకు ఓడిగం చేస్తుంటుంది, మరోవైపు ఏమో అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్గా వాడుకుంది అని చెప్తుంటారు. ఎందుకు దీని అసలు లక్ష్యం ఏంటి? నిజంగానే పాకిస్తాన్ రక్షణ మంత్రి, పాకిస్తాన్ ప్రభుత్వం అలా భావించి ఉంటే నీ ప్రజలు ఇప్పుడు తీసుకెళ్లి పాకిస్తాన్ మరి అమెరికా చేతులు ఎందుకు పెడుతుంటాడు? సో దాని లాజిక్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వము అమెరికా చెప్పు చేతుల్లో నడుస్తుంటుంది. ఇది కొత్త ఏమి కాదు. 1947లో దేశ విభజన జరిగాక భారతదేశము ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని తీసుకొని నాన్ అలైన్డ్ ఫారిన్ పాలసీ, అలీన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తే పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమిలో చేరింది. అమెరికాకి ఒక పెద్ద డిఫెన్స్ క్లయింట్గా మారింది. దీని ఫలితంగా ప్రజల్లో అమెరికా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఆ తీవ్ర వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి ఖవాజా ఆసిఫ్ ఆడుతున్న నాటకం ఇది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఇదే నాటకం ఆడాడు, ఆఖరికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తనను గద్దెదించడానికి అమెరికా అలాగే పాక్ ఆర్మీ, పాక్ ప్రతిపక్షాలు కలిసి కుట్ర పన్నుతాయని చెప్తూ యాంటీ అమెరికన్ సెంటిమెంట్ను తనకు అనుకూలంగా మలుచుకోవటానికి ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు కూడా. ఇలా ఇమ్రాన్ ఖాన్కి ఎక్కువ స్ట్రీట్ పవర్ ఉంది. ఆయన పార్టీ నిషేధించాక కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఇండిపెండెంట్గా 100 సీట్లలో గెలిచారు. అంటే ప్రజల్లో ఉండేటువంటి ఈ యాంటీ అమెరికన్ సెంటిమెంట్ను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది. సో అందువల్ల ఇప్పటికైనా పాకిస్తాన్ రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్. ఏంటి ఒక జిహాదీ కంట్రీగా, ఒక తీవ్రవాద దేశంగా, ఒక అడుక్క తినే దేశంగా, అమెరికాకు టాయిలెట్ పేపర్గా కన్నా దారుణంగా ఉపయోగించుకోబడే దేశంగా ఎందుకు ఉండాలి? ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కంట్రీగా బతకాలి కదా, భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలి కదా. కానీ అడుగడుగునా నరనరాన భారత వ్యతిరేకతను పెంచుకొని భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాద శక్తులకు ఊతాన్నిచ్చి ఇవాళ పాకిస్తాన్ అదైంది ఇదైంది మేము ఆ తప్పు చేస్తే ఈ తప్పు చేస్తామని లెంపలేసుకుంటే ఏంటి లాభం?